చేస్తున్నాను, నేను స్క్రీన్ మీద ప్రొనౌన్స్ టేబుల్ ఓపెన్ చేసి పెట్టాను. సో దీని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఇక్కడ చూసినట్లయితే నిన్నటి క్లాస్లో మనం సబ్జెక్ట్ ప్రొనౌన్ గురించి మనం డిస్కస్ చేసామండి. సో ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే అందులో ఈ సబ్జెక్ట్ని ఒకవేళ ఆబ్జెక్ట్ పొజిషన్లో రాసామనుకోండి, అది ఎలా మారుతుంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ అని ఉంది. మీ అంటే మీనింగ్ చెప్పగలరా అండి సునీత గారు? మీ అంటే మీనింగ్ చెప్పగలరా అండి? మీ అంటే నన్ను అనే అర్థం వస్తుందండి, నన్ను. ఓకే, సో ఇక్కడ ఐ అంటే నేను, నన్ను. అదేవిధంగా యు అంటే నువ్వు, ఇక్కడ యు అంటే నిన్ను. హీ అంటే అతడు, హిమ్ అంటే అతడి అని వస్తుంది, అతడిని అని వస్తుంది. షీ అంటే ఆమె, హర్ అంటే ఆమెను. కొన్నిసార్లు ఆమె అని కూడా రాస్తుంటాం. ఇట్ అంటే ఇక్కడ చూడండి, ఇట్ సబ్జెక్ట్ గా రాసిన ఇట్టే ఉంటుంది, ఆబ్జెక్ట్ గా రాసిన ఇట్టే ఉంటుంది. అంటే తర్వాత నేను ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తాను, అప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇట్, ఇట్ అంటే అది. అదే ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ లో రాసామనుకోండి, దాని అనే అర్థం వస్తుంది, దానిని అని కూడా చెప్తుంటాం. వి అంటే మేము ఆర్ మనము. దీన్ని ఆబ్జెక్ట్ పొజిషన్ లో రాసుకుంటే మమ్మల్ని ఆర్ మనల్ని అనే అర్థం వస్తుంది. ఇక్కడ యు అంటే మీరు, మిమ్మల్ని అనే అర్థం వస్తుంది. దే అంటే వారు, దెమ్ అంటే వాళ్ళను అని వస్తుంది. ఒక్కసారి కంపారిజన్ చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది కంపారిజన్ అని. సో కంపారిజన్ కోసం నేను మళ్ళీ ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఓకే, సో ఇక్కడ ఐ కాల్డ్ అంటే ఒకసారి మీరు మీనింగ్ చెప్పగలరా? నేను పిలుస్తున్నాను, పిలిచాను. కరెక్ట్ అండి, నేను పిలిచాను. ఓకే, సో ఇప్పుడు ఐ కాల్డ్ హిమ్ అన్నా అనుకోండి. ఓకే, ఇలా కాదు. ఓకే, ఐ కాల్డ్ హిమ్ అంటే, ఓకే మీరు ఇది చెప్పండి. ఐ కాల్డ్ హిమ్ అంటే నేను అతన్ని పిలిచాను, అతడిని పిలిచాను. ఓకే, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, కాల్డ్ అనేది వెర్బ్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. సో అతడి మీద ప్రభావం జరిగింది. సో ఇదే నేను రివర్స్ లో రాశాను అనుకోండి, హీ కాల్డ్ మీ. ఇప్పుడు ఐ అంటే నేను అని చెప్పుకున్నాం, ఎందుకంటే సబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది. అదే మనకి ఆబ్జెక్ట్ లో వచ్చినప్పుడు నన్ను అనే అర్థం వస్తుంది. ఓకే, దీని మీనింగ్ హీ కాల్డ్ మీ అంటే అతను నన్ను పిలిచాడు. సో ఇలా మనము ఆబ్జెక్ట్స్ అవి సబ్జెక్ట్ ఏ పొజిషన్ లో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. కొన్నిసార్లు మనకి డిఫరెంట్ గా కూడా వస్తుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు ఇంకా ఈ టేబుల్ చూసినట్లయితే ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, హర్ మీద కూడా ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. యు, ఓకే, దే ఆర్, ఓకే 1 minute, లెట్ మీ టైప్ హియర్. కన్వే దెమ్ అన్నా అనుకోండి, మీనింగ్ ఒకసారి మీరు ట్రై చేయండి. కన్వే అంటే చూడండి, తెలియచేయండి. సో అయితే ఇక్కడ మీరు గమనించండి, మామూలుగా నేను ఆబ్జెక్ట్ ప్రొనౌన్ లో మీనింగ్ ఏం చెప్పాను, వాళ్ళను వారిని అని చెప్పాను. కానీ ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి మనకి ఈ సందర్భంలో వారికి అని రాసుకుంటాం. మీరు చెప్పింది అది కరెక్టే. ఓకే, సో తెలియచేయండి. చిన్న ఎగ్జాంపుల్ విత్ డిఫరెంట్ వేరియేషన్ చెప్తాను. కాల్ దెమ్. సో అదే దెమ్ మన తెలుగులోకి వచ్చే వరకు మీనింగ్ అనేది కొద్దిగా మారుతుంది. ఒకసారి ఇది చెప్పండి. వారిని పిలవండి, ఓకే, వారిని పిలవండి. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇది అంత ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇది కొంచెం మీకు కొన్నిసార్లు అంటే ఎస్పెషల్లీ బిగినర్స్ కి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇట్. సో అది ఎలా ఉంటుందంటే చూద్దాం. ఇట్ ఈస్ గుడ్.
అన్నా అనుకోండి, దీని మీనింగ్ చెప్పండి. అది చాలా మంచిది. అది మంచిది. అది మంచిది అని బాగుంది అని చెప్పచ్చు. ఆ! ఓకే, ఓకే సార్. అది బాగుంది. బాగుంది. తర్వాత గివ్ ఇట్ టు మీ, గివ్ ఇట్ టు మీ, దీని మీనింగ్ చెప్పండి. అది నాకు ఇవ్వు. ఓకే, సో ఇక్కడ మీరు గమనించండి, మీరు నాకు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ గుడ్ అంటే అది అని చెప్పారు, బాగానే ఉంది. సో ఇక్కడ ఎస్ సార్. ఇట్ టు మీ అంటే ఇక్కడ ఓకే, గివ్ ఇట్ టు మీ దాన్ని ఓకే, సో ఇలా రాస్తున్నాం, కానీ ఇక్కడ అది నాకు ఇవ్వండి, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ ఒక విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సబ్జెక్ట్ కాదండి, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్. సో కాబట్టి ఎస్ సార్. ఆబ్జెక్ట్ లో రాసినప్పుడు మీనింగ్ అనేది ఓకే, అది దానికి అది 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 నాకు ఇవ్వండి, ఓకే బాగానే ఉంటుంది. కానీ కరెక్ట్ వే ఆఫ్ ట్రాన్స్లేషన్ వచ్చేసి దానిని నాకు ఇవ్వండి. ఎందుకంటే ఓకే. దానిని అనేది ఎందుకు రాసామంటే ఇది ఆబ్జెక్ట్ పొజిషన్, ఇది కూడా ఎస్ సార్. ఆబ్జెక్టే, కాకపోతే ఇక్కడ రెండు ఉన్నాయి ఆబ్జెక్ట్స్, మళ్ళీ దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో సో ఆ విధంగా మనకి ఇట్ అనేది వాడుతుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్ ఈస్ నాట్ గుడ్ అంటే అది బాగలేదు, అది బాగోలేదు. ఓకే, తర్వాత రిపేర్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి మీనింగ్. అది బాగు చేయు. సో అగైన్ మీరు కొద్దిగా అది మిస్టేక్ చేస్తున్నారండి. ఓకే, మన తెలుగులో అలా వస్తుంది మనకి అది బాగు చేయమని, కానీ ఇక్కడ ఇట్ అనేది ఏ పొజిషన్ లో ఉంది, ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది. స్టార్టింగ్ లో ఉంటే ఎస్ సార్. అది అని వస్తుంది, దాని మీద ప్రభావం ఆఫ్టర్ ఉంటే ఇది. ఇది ఇది అని కాదండి, దానిని అని వస్తుంది, దానిని. ఓకే, నేను ఒక్కసారి మళ్ళీ రాస్తాను ఇక్కడ. ఇట్ అంటే అది ఆర్ ఇది. ఓకే, ఇది వచ్చేసి సబ్జెక్ట్ అండి. ఎస్ సార్. ఎప్పుడైతే ఇది ఆబ్జెక్ట్ పొజిషన్లకు మారిపోయిందో దానిని ఆర్ దీనిని అని వస్తుంది. ఓకే, ఇది ఓకే. ఆబ్జెక్ట్ పొజిషన్. సో ఇట్ టుక్ lot of time to repair it. నేను రెండు సెంటెన్సెస్ చెప్తాను, మీరు ఆలోచించి నాకు ఇప్పుడే ట్రాన్స్లేట్ చేయకండి. ఓకే, ఏ లాట్ ఆఫ్ టైం, దాని మీనింగ్ అనేది మీరు నన్ను అడిగినప్పుడు చెప్పండి. ఇట్ లుక్ ఏ లాట్ ఆఫ్ టైం టు రిపేర్ ఇట్, ఇది ఒకటి. ఓకే, నౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఓకే, ఒక్కసారి మీరు ఇక్కడ చెప్పిన డిఫరెన్స్ అర్థం చేసుకొని, ఇట్ అంటే స్టార్టింగ్ లో వాడితే సబ్జెక్ట్ అంటే అదే పని చేస్తే సబ్జెక్ట్, దాని మీద ప్రభావం ఉంటే ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఈ రెండు సెంటెన్స్ కి మీనింగ్ మీరు ఒకసారి చెప్పండి. అది చాలా టైం తీసుకుంటుంది దీనిని రిపేర్ చేయటానికి. ఓకే, అయితే ఇంకొక విషయం, ఓకే బాగానే చెప్పారండి, ఎండింగ్ లో బాగానే చెప్పారు, ఏది దాన్ని రిపేర్ చేయడానికి దీన్ని రిపేర్ చేయడానికి బాగానే చెప్పారు. కానీ అది బాగా టైం తీసుకుంటుంది. ఓకే, అది అనేది అవసరం లేదు మామూలుగా. ఓకే, అది తెలుగులో అనుకోండి. సరే సరే. దానిని రిపేర్ చేయడానికి చాలా టైం తీసుకుంది. ఇంగ్లీష్ లో మనం ఇటువంటి చెప్పేటప్పుడు ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం టు రిపేర్ ఇట్ అట్లా చెప్తుంటారు ఇట్ అనేది. కానీ ఇక్కడ ఇట్ అనేది కొంచెం సైలెంట్ గా ఉన్నా పర్వాలేదు, మన ఫోకస్ వచ్చేసి ఆబ్జెక్ట్ మీద ఉండాలి. సో దాన్ని రిపేర్ చేయడానికి చాలా టైం తీసుకుంది అండి. టుక్ అనేది పాస్ట్ టెన్స్, చాలా ఎస్. టైం తీసుకుంది. అయితే మీరు కామన్ మిస్టేక్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖాళీగా ఉన్నప్పుడు ఈ పైనకి వెళ్తే ఇదే డాక్యుమెంట్ లో, ఈ డాక్యుమెంట్ ఓపెన్ క్లిక్, మీకు గూగుల్ డాక్స్ లింక్ పంపించానండి. వెబ్స్ లిస్ట్ బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలా ఎక్కువ. ఎలా అంటే దాని ఓకే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అది మీరు డైలీ ఎలా ప్రాక్టీస్ చేయాలని ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఏవైతే సెంటెన్సెస్ చెప్తున్నానో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీకు ఇక్కడ ఇస్తున్నాను, లేదంటే మీరు బయట ఏదైనా బుక్ లో నుంచి అయినా తీసుకొని
వెరీ సింపుల్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇట్ టుక్ అని ఉంది. ఇట్ బదులు మీరు ఏం చేస్తారంటే వేరే సబ్జెక్ట్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, హోంవర్క్ అని ఇస్తున్నాను. హోంవర్క్ అంటే మీరు మామూలుగా చెప్పే కొన్ని మిస్టేక్స్ని బేస్ చేసుకుని అది కరెక్షన్ చేసుకోవాలంటే ఏ హోంవర్క్ చేస్తే సెట్ అవుతుంది అనే దాని ప్రకారం ఇస్తున్నా అండి. హోంవర్క్లో మీరు ఏం చేస్తారంటే మేక్ సెంటెన్సెస్ యూజింగ్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ V2 ఉండాలి. ఈ పర్టికులర్ ఇవాటి హోంవర్క్లో మీరు ఇది మాత్రమే ప్రాక్టీస్ చేయండి. అంటే వేరేది కూడా చేయొచ్చు, కానీ ఇదైతే హోంవర్క్ లాగా స్పెసిఫిక్గా చేయండి. ఓకే, కొన్ని ఓకే సార్. examples ఇస్తాను. ఎలా అంటే సబ్జెక్ట్ అంటే ఎగ్జాంపుల్స్. హోంవర్క్ అనేది నేను కొద్దిగా బోల్డ్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ అని ఉంది. ఐ తర్వాత నేను ఏం రాశాను, V2 అని రాశాను. ఈ V2ని మీరు బాగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి తీసేసుకోండి, వెర్బ్స్ లిస్ట్లోకి వెళ్ళిపోండి. వెర్బ్స్ లిస్ట్లో ఈ V2 కాలంలో ఉన్నాయి అన్ని కూడా మీరు సపరేట్గా ఇలా ప్రాక్టీస్ చేశారనుకో కొంచెం టైం పడుతుంది. అది కొంచెం ప్రాక్టికల్ వే కాదు, బట్ ఓకే, అట్లా చదివినా పర్వాలేదు. మీరు ఇలా సెంటెన్సెస్ రాస్తూ ఉన్నారనుకోండి, ఫోకస్డ్గా V2 అంటే పాస్ట్ టెన్స్, జరిగిపోయిన పని గురించి మాట్లాడుతుండే వాక్యాలు చాలా తయారు చేయండి. ఆస్క్డ్ అని ఉంది. ఓకే, సో ఆస్క్డ్ అని ఉంది కదా, ఆస్క్డ్ అనేది ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు మీనింగ్ చెప్పండి. చాలా ఈజీ, మీకు చెప్పండి. ఐ ఆస్క్డ్. నేను 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 అడిగాను. ఎస్. అడిగాను. సో బై డిఫాల్ట్ మీరు చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ ప్రాక్టీస్లో, ఈ హోంవర్క్లో మీకు ఏం ప్రాక్టీస్ అవుతుందంటే V2లో పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఏ ఏ ఏ స్ట్రక్చర్ అంటే ఏ స్టైల్లో మనం వాడతాం. కొన్ని వచ్చేసి మనకు ఈడి పెడితే సరిపోతుందండి పాస్ట్ టెన్స్లో. ఆస్క్ అంటే అడుగు, అది ఫస్ట్ V1. ఆస్క్డ్ అంటే అడిగా. ఎస్ సార్. ఇది వచ్చేసి ఇది కూడా అడిగాను అని వస్తుంది, కొన్ని సందర్భాలు కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, అది చెప్తాను మళ్ళీ తర్వాత. ఆస్క్స్ అంటే కూడా చూడండి, ఈ ఆస్క్స్ కి ఈ ఆస్క్స్ కి మీనింగ్ సేమ్ ఉంటుందండి. ఈ ఆస్క్ వచ్చేసి మనకు తెలుగులో V1 లో ఎస్ సార్. చూసినట్లయితే అడుగు అని వస్తుంది. కానీ ఒకవేళ మనం ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఈ పదాన్ని వాడితే ఏమని వస్తుందంటే ఐ ఆస్క్ అని నేను ఒక సెంటెన్స్ లో చెప్తే విడిగా ఆస్క్ మీనింగ్ V1 అడుగు. ఇదే ఒక సింపుల్ ఎస్ సార్. సెంటెన్స్ లో నేను రాస్తే ఒకసారి మీరు ట్రై చేయండి. ఐ ఆస్క్ అన్నాను నేను. ఐ ఆస్క్ అంటే దాని అర్థం ఎలా వస్తుందో ఒకసారి చెప్పండి. ఐ ఆస్క్ నేను అడిగాను. అలా కాదండి, ఓకే చెప్తాను. వెరీ సింపుల్ అండి. తాను అనే ఎండింగ్ తీసుకోండి. ఐ ఆస్క్, నేను అడుగుతాను. ఓకే, సో ఐ ఆస్క్ ఎవ్రీ మంత్ బట్ హీ విల్ నాట్ గివ్, హీ డజంట్ గివ్. ప్రతి నెల నేను అడుగుతాను కానీ అతడు ఇవ్వడు. సో అటువంటి సందర్భంలో ఏంటి, అక్కడ మనం టైం స్పెసిఫై చేయట్లేదు. జనరల్గా ఏదైనా అడుగుతున్నారనుకోండి, సో అక్కడ ఏమనాలి, సబ్జెక్ట్ రాయాలి. హీ షీ ఇట్లా వస్తే ఆస్క్స్ అని రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఐ యు దే వి వస్తే ఆస్క్ అని రాసుకోవచ్చు. మీనింగ్ ఎలా ఉంటుంది, తాను, తుంది, తాడు అటువంటి ఎండింగ్స్ వస్తాయి. అతడు అడుగుతాడు, అడుగుతాడు, ఆమె అడుగుతుంది, వాళ్ళు అడుగుతారు, అలా. దే ఆస్క్ ఎవ్రీ వీక్, వాళ్ళు ప్రతి వారం అడుగుతారు, అలా అటువంటి సందర్భంలో వస్తుంది. అయితే ఆస్క్డ్ అంటే ఒకసారి మీరు చెప్పండి, దే ఆస్క్డ్. దే ఆస్క్డ్. హీ ఆస్క్స్. ఓకే, నో 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 నో, నేను మీనింగ్ అడుగుతున్నా అండి. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆస్క్డ్ అని నేను ఒక వాక్యం చెప్పాను, దానికి అర్థం చెప్పండి. వారు అడిగారు. పర్ఫెక్ట్. సో మీకు ఈ కంపారిజన్ అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. ఆస్క్ అంటే వాళ్ళు అడుగుతారు. ఓకే, నేను తాను. ఇక్కడ కంపారిజన్ కూడా చెప్తాను. ఓకే, సో ఓకే, దే ఆస్క్డ్.
దే ఆస్క్ అంటే Yeah. వాళ్ళు అడిగారు. ఓకే. సో అడిగారు. సో నేను V1 చెప్పాను అనుకోండి, కంపేర్. ఓకే, ఇది అవసరం లేండి. సో దే ఆస్క్, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రాయట్లేదు, రాస్తే మీకు ఇక్కడ రూల్ ప్రకారం తప్పు అవుతుంది. బట్ మీరు మైండ్లో మీరు ఏం చేస్తారంటే కంపేర్ చేసుకోండి. నేను జస్ట్ దే ఆస్క్ అంటే ఏమవుతుంది, వాళ్ళు అడుగుతారు. దే ఆస్క్ అంటే వాళ్ళు అడిగారు. ఓకే, లెట్స్ హ్యావ్ లిటిల్. అడిగారు. అయితే మీరు ఇక్కడ చాలా వెర్బ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయకండి. మీరు ఏం చేస్తారంటే మీరు ఇలా చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటూ ఏవైతే మీరు రెగ్యులర్గా వాడతారు అని మీకు అనిపించిందో అవి మాత్రం పిక్ చేసుకోండి. అయితే ఇలా పిక్ Okay. చేసుకున్న తర్వాత, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, అడ్వాన్స్డ్ లెవెల్లో కొన్ని రోజులకు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కొత్త పదాలను మీ వొకాబులరీలో యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అలర్ట్, అమ్యూజ్డ్, ఇవన్నీ కూడా మనం రోజు వాడమండి. స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఎప్పుడైనా కూడా రెగ్యులర్గా ఎక్కువ వరకు మనకి అంటే ఫస్ట్ బిగినర్ లెవెల్లో కామన్గా వాడే పదాలతో ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్తున్నారు, బయట స్పీచ్ ఇవ్వాలి అని మీరు అనుకుంటే కనుక అప్పుడు కొత్త కొత్త పదాలు మన వొకాబులరీకి యాడ్ చేసుకోవాలి. ఆ కొత్త పదాలు కూడా ఒక 1000 పదాలు ఉంటే 1000 పదాలు ఒకటేసారి అలా చదవకూడదు. ఏం చేయాలంటే ఒక 10 పదాలు మనకు హార్డ్గా అనిపించినవి 10 పదాలు తీసుకొని వాటి మీద కొన్ని వాక్యాలు తయారు చేసుకోవాలి. ఒక 10 కానీ 20 కానీ 30 కానీ చేసుకుంటే ఆ పర్టికులర్ వర్డ్ అనేది మన మైండ్లో అలా అలవాటు అయిపోతుంది యూజ్ చేయడం. తర్వాత మళ్ళీ ఒక కొత్త పదం తీసుకోవాలి, దాని మీద ఒక 10 నుంచి 20 వాక్యాలు చేసుకోవాలి. ఆ వాక్యాలు ఎలా చేసుకోవాలని నేను వచ్చే క్లాస్లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ Okay. స్ట్రక్చర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలని కూడా చెప్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అరేంజ్ అని ఉంది, అరేంజ్డ్ అని ఉంది. సో ఇది అంటే నేను కొన్ని సెంటెన్సెస్ మీకు తప్పులు లేకుండా చెప్పేంత వరకు ప్రాక్టీస్ చేపిస్తాను. తర్వాత మీకు ఇక హోంవర్క్ ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వి అరేంజ్డ్. ఇక్కడ ఏంటి, వి అనేది ఏంటి, సబ్జెక్ట్. మన స్ట్రక్చర్ ప్రకారం వి అనేది సబ్జెక్ట్ అంటే చేసేవాళ్ళు. V2 ఏంటి, అరేంజ్డ్. మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఈ టేబుల్ నుంచి తీసుకున్నాం V2 కాలంలో. సో మీరు దానికి అర్థం చెప్పండి. వారు డిజైన్ చేస్తారు. ఓకే, చూడండి. వారు ఏర్పాటు చేస్తారు. పర్ఫెక్ట్ అండి. అయితే తప్పు చెప్పారండి. ఇప్పుడు మీనింగ్ కరెక్టే ఉంది, అంటే ఈ వర్బ్ మీనింగ్ ఆల్మోస్ట్ కరెక్టే ఉంది, కానీ ఈ V2 ఫామ్ లో కన్వర్ట్ చేయలేకపోయారు. అసలు వారు మేము సబ్జెక్ట్ కూడా కరెక్ట్ గానే చెప్పారండి, కానీ V2 దీని అరేంజ్డ్ అనే దాన్ని జరిగిపోయిన కాలంలో మీరు చేశారు. ఓకే సార్, చేశారు. అది చేశారు. అది కరెక్ట్ అండి. సో వాళ్ళు కాదు, మేము మేము చేశాము. ఏర్పాటు చేశాము. ఓకే, వి అరేంజ్డ్, మేము ఏర్పాటు చేశాము, అలా వస్తుంది. ఓకే, ఇంకొకటి చూద్దాం. ఓకే, ఇప్పుడు కంపారిజన్ పర్పస్ నేను వి అరేంజ్ అన్నాను అంటే V1 మాత్రమే వాడాను, ఇది మాత్రమే వాడాను. అప్పుడు మీనింగ్ ఎలా వస్తుంది ఒకసారి కంపేర్ చేసి చెప్పండి. వి అరేంజ్డ్ అంటే మేము ఏర్పాటు చేశాము, అది బాగానే ఉంది. వి అరేంజ్ అంటే ఎలా వస్తుంది ఒక్కసారి ప్రయత్నం చేయండి. మీనింగ్ మేము చేస్తాము. మేము ఏర్పాటు చేస్తాము, అలా వస్తుంది. ఓకే, అలా చెప్పుకోవచ్చు. వి డూ అంటే మేము చేస్తాము, వి అరేంజ్ అంటే మేము ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా అర్థం వస్తుంది. Yes, sir. సో నెక్స్ట్ చూద్దాం, ఆన్సర్డ్. సో ఆన్సర్డ్ అనే పదాన్ని నేను డిఫరెంట్ సబ్జెక్ట్స్తో రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఆన్సర్డ్ అని రాశాను. ఓకే, సో ఇప్పుడు దీనికి మీరు అర్థం చెప్పండి. రాము ఆన్సర్డ్, రాము అనేది సబ్జెక్ట్, ఆన్సర్డ్ అనేది V2 అనే వెర్బ్ ఫామ్ లో ఉంది. రాము జవాబు ఇచ్చారు. ఇచ్చాడు. బాగా చెప్పారు. ఓకే ఓకే, రాము జవాబు ఇచ్చాడు. నైస్. ఓకే, సో ఇంకొకటి కూడా మిమ్మల్ని అడుగుతాను, అది కూడా మీరు తప్పులు లేకుండా చెప్పారంటే ఇక ఈ టాపిక్ స్టాప్ చేసి నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతాను. మీరు తర్వాత ప్రాక్టీస్ చేసేసి
నాకు వాట్సాప్లో పంపించండి. మీరు ప్రాక్టీస్ చేసిన సెంటెన్సెస్ వాట్సాప్లో పెట్టారనుకోండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చూస్తాను. లేదంటే అప్పుడే మీకు వెంటనే చూసేసి, అంటే ఏమైనా ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్ అయితే నేను క్లాస్లో చెప్తాను. లేదంటే మీకు అక్కడే రిప్లై ఇచ్చేస్తాను. ఓకే. సో దీన్ని కంపారిజన్ పర్పస్ రాము ఆన్స్ ఇక్కడ ఓకే. దీన్ని గనక మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మార్చాలి వస్తే రాము అనే పదాన్ని మనము సెకండ్ టైం వాడితే హీ అనే పదంగా మనం వాడాల్సి వస్తుంది. రాము ఆన్సర్డ్ అని చెప్పాము, తర్వాత హీ ఆన్సర్ హీ సెడ్ కరెక్ట్లీ అట్లా ఓకే. హీ ఓకే. ఓకే, అతని గురించి వేరే చెప్తాం మళ్ళీ. రాము ఆన్సర్స్ కాకుండా హీ హీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ వెల్ అన్నాం అనుకోండి, హీ ఎక్స్ప్లెయిన్స్. లేదంటే దీన్ని మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుందంటే రాము అనేది వేరే వాక్యం. ఓకే సరే, ఇది ఇలా ఉంచండి పర్లేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే V1 లో కన్వర్ట్ చేయండి అంటే ఇది. ఓకే, కానీ మీరు గమనించండి, రాము అనే పదం హీ వచ్చినప్పుడు ఆన్సర్. సో ఇక్కడ హీ ఆన్సర్స్ అని వాడాలి, ఎందుకంటే సబ్జెక్ట్ హీ రిలేటెడ్. రాము అని పెట్టినా సరే, కాబట్టి హీ ఆన్సర్స్ ఇంగ్లీష్ వచ్చినప్పుడు. అలా అది ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే. సో అయితే అలా మీరు ఓకే సార్. ఈ వాక్యాలు కూడా మీరు కొంచెం ఓన్ గా తయారు చేయడం చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వెళ్ళిపోదామండి. ఓకే, ఆర్గ్యూడ్. ఓకే, లెట్స్ రైట్ హియర్. మీరే చెప్పండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, లేకుంటే ఒక పేరు తీసుకోండి, దాన్ని V2తో ఒక వాక్యం చెప్పండి ఆర్గ్యూడ్ అనే పదంతో. హీ ఆర్గ్యూడ్. ఓకే, హీ ఆర్గ్యూడ్. ఓకే, దీని మీనింగ్ కూడా మీరే చెప్పండి. తను అతను యా, ఎట్లా అయినా పర్వాలేదు, ఎట్లా అయినా పర్వాలేదు. అతను or తను. అతను వాదించాడు. ఎస్, కరెక్ట్ అండి. వాదించాడు. ఓకే. సో ఓకే, మీకు కాన్సెప్ట్ అయితే క్లియర్ గా అర్థమైంది అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ లో మీరు మిస్టేక్ చెప్పారు, కానీ కొన్ని సెంటెన్సెస్ మీతో ప్రాక్టీస్ చేయించిన తర్వాత మీరు మిస్టేక్స్ చేయడం అనేది తగ్గిపోయింది. సో మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, ఏది మిస్టేక్ చేయకుండా. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఒక 20 సెంటెన్సెస్. సార్, సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. సారీ సార్. పర్లేదు, అది అంటే పర్లేదండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, మేక్ 20 సెంటెన్సెస్ అని రాస్తున్నా అండి. మేక్ 20 సెంటెన్సెస్ యూజింగ్ సబ్జెక్ట్ అండ్ V2. ఈ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఫస్ట్ మొదలే పెద్ద పెద్ద అంటే వాక్యాలు అవసరం లేదండి. సార్, నేను ఇచ్చిన వర్క్ చేశాను సార్, కానీ నేను బయటికి వచ్చి వింటున్నాను. బుక్ లోపల ఉండిపోయింది. పర్వాలేదు, మీరు అన్ని ఒకసారి పెట్టేసేయండి, 2-3 రోజులకు ఒకసారి పెట్టినా పర్వాలేదు, నో ప్రాబ్లం. హోంవర్క్ అన్ని కూడా నేను ఏం చేస్తాను అంటే కొంచెం డిఫరెంట్ కలర్లో పెడతాను, అది మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను టెక్స్ట్ కలర్. ఓకే, మనము ఈ అంటే ఆ టాపిక్ అంటే మీరు ఒక మిస్టేక్ చెప్పారు కాబట్టి అంతకుముందు ఆ టాపిక్ మీద నేను కొంచెం ఎక్స్టెండ్ చేశాను. మళ్ళీ మనం బ్యాక్ టు ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇట్ గురించి మనం డిస్కస్ చేసాం, మీకు అర్థమైపోయింది. అయితే దానికి కూడా కొద్దిగా హోంవర్క్ ఇస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ వర్డ్ కాబట్టి ఇక్కడ నేను ఇంకొక హోంవర్క్ ఇస్తాను, అంటే డిఫరెంట్ కలర్లో పెడతాను. మేక్ యూజింగ్ ది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. Okay, using the pronoun it as subject as well as object. దీని మీనింగ్ ఒకసారి మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఒక 20 సెంటెన్సెస్ ప్రొనౌన్ దానికి అనుసారంగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తో కలిపి యూజ్ చేయమని వచ్చాయి సార్. ఓకే ఓకే, సో మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే ఒక 20 వాక్యాలు ఇట్ అనే ప్రొనౌన్ ని తీసుకొని అది సబ్జెక్ట్ గా వాడండి, ఆబ్జెక్ట్ గా వాడండి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను మీకు మళ్ళీ ఒకసారి, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి తర్వాత. ఓకే, సో ఇంతకుముందు ఇచ్చినట్టుగా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయంటే, సో మీరు ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఫార్. ఇట్ ఈస్ వెరీ ఫార్. సో ఇది వచ్చేసి ఓకే, ఇట్ అని పెట్టాను. ఇట్ అంటే అది మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాని గురించి లిజనర్స్ కి స్పీకర్స్ కి తెలిసి ఉంటే అప్పుడు ఇట్ అని వాడతాం. అంటే వాళ్ళు ఏదో గార్డెన్ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అయితే మళ్ళీ గార్డెన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇట్ అని మీనింగ్ పెడితే సరిపోతుంది. ఓకే, దీని మీనింగ్ చెప్పండి.
ఇది చాలా దూరం ఉంది. ఎస్ అది అది చాలా దూరం ఉంది. సో ఇక్కడ ఉంది. దాని గురించి మాట్లాడుతున్నాము. అది అంటే దాని అంటే ఇట్ గురించి మాట్లాడుతున్నాము. ఇట్ అనేది సబ్జెక్ట్ కాబట్టి అది చాలా బాగా ఓకే. సో చాలా దూరం ఉంది. సో ఇక్కడ మళ్ళీ దీన్ని గనక మనం ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ లో కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుందంటే ఓకే టు రీచ్ టు రీచ్ ఇట్ అది డజంట్ సౌండ్ గుడ్ బట్ వేరే విధంగా చూద్దాం. ఓకే లెట్స్ టేక్ ఆన్ సమ్ అదర్ ఎగ్జాంపుల్. ఓకే ఇట్ ఈస్ వెరీ టేస్టీ. ఇది కూడా సబ్జెక్ట్ పొజిషన్ లోనే రాయబడింది. ఓకే దీని మీనింగ్ చెప్పండి. ఓకే ఇప్పుడే కాదండి, నేను ఇంకొకటి చెప్తాను మీనింగ్. ఇంకొకటి చెప్పాక చెప్పండి. ఓకే డిడ్ యూ ఈట్ ఇట్? ఓకే ఇట్ ఈస్ వెరీ టేస్టీ. డిడ్ యూ ఈట్ ఇట్? ఓకే ఇట్లాంటి టూ వాక్యాలు మీరు తయారు చేయండి. కంపారిజన్ నేను ఏం చెప్పాను, రైట్ అప్ టు 26. అది చాలా రుచిగా ఉంది. అది చాలా రుచిగా ఉంది. రుచిగా ఉంది. దానిని తినండి. నెక్స్ట్ సెంటెన్స్ దానిని తినండి. తినండి కాదండి ఇక్కడ. ఓకే సో ఇది క్వశ్చన్ మళ్ళీ మన టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి నేను తర్వాత చెప్తాను. బట్ మీకు ఎగ్జాంపుల్ మీనింగ్ చెప్పాను. దానిని ఉంది కదా, దానిని తిన్నావా అలా వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సో డిడ్ నేను ఇటు మీద ఓకే పర్వాలేదు ఇట్స్ ఓకే. సో అదే ఇట్ ఆబ్జెక్ట్ మీద కరెక్ట్ గా చెప్పారు. దానిని ఓకే అది బాగానే ఉంది. ఓకే దానిని తిన్నావా. సో ఇలా మీరు ప్రతి కాంటెక్స్ట్ కి ఒక టూ ఎగ్జాంపుల్స్ ఏంటని రాయండి. అంటే ఇది ఇక్కడ సేమ్ కాంటెక్స్ట్, ఈ సేమ్ కాంటెక్స్ట్ లో ఇట్ అనేది సబ్జెక్ట్ గా వాడాం, ఇక్కడ ఇట్ అనేది ఆబ్జెక్ట్ గా వాడాం. సో అలా ఆబ్జెక్ట్ గా వాడినప్పుడు దాని మీనింగ్ ఎలా మారుతుంది అనేది మీరు అర్థం చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఏంటంటే మనకు లాంగ్వేజ్ మీద మంచి పట్టు అనేది వస్తుంది. అది అర్థం చేసుకుంటా కాన్సెప్ట్. ఓకే సో ఇక్కడ చూడండి ఇట్ అన్నాం. ఓకే పర్వాలేదు. ఓకే సో ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇక్కడికి బ్యాక్ వెళ్తున్నాను. సో ఇంకొన్ని రోజుల తర్వాత మనం కొంచెం అడ్వాన్స్డ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు అంటే కొంచెం ముందు అడ్వాన్స్ బేసిక్ లోనే ఇక్కడ మీకు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇట్స్ అంటే ఏంటి అనేది దాని అర్థం వస్తుంది. బట్ లెట్స్ కంపేర్ ఓన్లీ దిస్ టూ. మనం ఈ రెండు మాత్రమే పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి కంపారిజన్ చెప్తూ నేను కొత్త క్లాసులు వేరే క్లాసులో చెప్తుంటాను. ఓకే సో నెక్స్ట్ మనకి ప్రొనౌన్ వచ్చేసి ఓకే వి అస్ కంపారిజన్ అండి. వి అస్ కంపారిజన్. ఓకే సో వి అంటే మేము ఆర్ మనము, అజ్ అంటే మనల్ని ఆర్ మమ్మల్ని అనే అర్థం వస్తుంది. సో దీన్ని కూడా కంపేర్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నేను బ్లాక్ లెటర్ లో పెడతాను. మీకు ఇచ్చే హోంవర్క్ అంతా కూడా కలర్ లో పెడతాను. ఓకే సో ఇక్కడ వి వెంట్ దే. ఓకే నేను 2 సెంటెన్సెస్ రాస్తాను, మీరు రెండిటికి ఒకటేసారి ఆన్సర్ చెప్పండి. ఓకే దే కాల్డ్ అస్. సో ఇదంతా కూడా ఒక సేమ్ కాంటెక్స్ట్. ఓకే ఈ రెండిటికి ఒకసారి మీనింగ్ మీరు చెప్పండి. వారు మమ్మల్ని పిలిచారు. వారు ఆర్ వాళ్ళు మమ్మల్ని పిలిచారు. ఓకే సో నెక్స్ట్ సెంటెన్స్ చెప్పండి. మేము అక్కడికి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళాము. ఓకే రైట్ అండి. సో ఇలా వస్తాయండి. సో అజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ లో వాడుతూ ఉంటాం. అజ్ అంటే మమ్మల్ని అని వస్తుంది. ఓకే సో ఇంకొక సిచ్యుయేషన్ లో ఎలా వస్తుందంటే మమ్మల్ని అన్నాం, కొన్నిసార్లు మనల్ని అని కూడా వస్తుంది. సో అదేంటంటే మనం లిజనర్ ని మనం ఇంక్లూడ్ చేయనప్పుడు అది మన తెలుగు లాంగ్వేజ్ గురించి అంతగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్ గా అది మీనింగ్ కరెక్టే ఉంటుంది. వి వెంట్ దేర్. సో ఇదైతే మీకు క్లియర్ గానే ఉంది అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంకా హోంవర్క్ కానీ అదేమి ఇవ్వట్లేదు. బట్ మీ ఇష్టం, మీరు ప్రాక్టీస్ చేస్తే చేసుకోండి, లేదంటే అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ప్రొనౌన్స్కి వెళ్ళిపోదాం. అంటే ఎక్కడైతే మీరు మిస్టేక్ చెప్పారో దాని మీద మాత్రమే నేను హోంవర్క్ ఇస్తాను. ఆల్రెడీ వచ్చు అనుకోండి, మీరు మిస్టేక్ చేయకూడదు కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అవసరం లేదు కదా. ఓకే ఇది చూద్దాం. యు అంటే ఇక్కడ సబ్జెక్ట్, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్. కాలం హెడ్డింగ్స్ చూడండి, సబ్జెక్ట్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ రెండిట్లో కూడా ఒకేలాగా ఉంటుంది, ఒకే స్పెల్లింగ్. అది వాడే విధానాన్ని, అది ఉన్న పొజిషన్ బట్టి
అది సబ్జెక్టా ఆబ్జెక్టా అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే. సో ఓకే సార్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎప్పుడైనా కాంటెక్స్ట్ మారినప్పుడు నేను ఇలా స్టార్స్ పెడతాను చూడండి. ఆ, ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుందంటే యు యాక్చువల్గా ఓకే యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, యు ఆర్ ఇప్పుడే చెప్పకండి మీనింగ్, జస్ట్ నేను టూ కంపారిజన్ చెప్తాను, దాని తర్వాత ట్రై చేయండి. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, ఇది ఒక సబ్జెక్ట్. ఇక్కడ ఏం రాసాం? యు అనేది సబ్జెక్ట్ గా ఉంది. ఓకే ఓకే, దే సెలెక్టెడ్ యు. ఓకే, సో ఒక క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఒక టీచర్ చెప్తున్నాడు. ఓకే, లేదంటే ఒక నేను ఫ్రెండ్స్ తో చెప్తున్నారు. ఓకే, ఈ రెండింటికి కంపారిజన్ తెలుగు ట్రాన్స్లేషన్ మీరు చేయండి. నీవు చాలా తెలివి ఓకే, నువ్వు ఇక్కడ చాలా తెలివి గల వాడవా. ఓకే ఓకే, ఇక్కడ గమనించండి, నేను ఏమి చెప్పానంటే సెకండ్ పర్సన్ ప్లూరల్ అనేది తీసుకున్నాను. ఒకసారి మీరు కరెక్షన్ చేసుకోండి. ఎస్ సార్. సెకండ్ పర్సన్ ప్లూరల్ అంటే ఏమొస్తుందంటే మీరు అని వస్తుందండి. మీరు చాలా తెలివి గలవారు. Yes. మీరు చాలా తెలివి గలవారు. కరెక్ట్. ఓకే, దీన్నే యూనే ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఇలా వాడాల్సిన అవసరం ఉండొచ్చు. సో దీని అర్థం చెప్పండి. వారు నిన్ను ఎంచుకున్నారు. సో అగైన్ ఇక్కడ వాళ్ళు, అది యు అనేది ఇది ఏంటంటే చూడండి, సెకండ్ పర్సన్ ప్లూరల్ అంటే ప్లూరల్ ఫామ్ లో వాడుకోవాలి. ఎస్ సార్. సో ఇప్పుడు కరెక్షన్ చేసి చెప్పండి. వాళ్ళు, ఇక్కడ యు ప్లూరల్ లో ఏమవుతుంది ఆబ్జెక్ట్ పొజిషన్ లో? వాళ్ళు మిమ్మల్ని ఎంచుకున్నారు. మిమ్మల్ని ఎంచుకున్నారు, ఓకే సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్సో మనం కామన్ గా అలా వాడుతుంటాం. ఇట్స్ ఓకే టు యూజ్. ఎస్ సార్. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. యా, ఇక్కడ యు అనేది కన్ఫ్యూజ్ కావద్దు. యు అనేది ఇది సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది. సబ్జెక్ట్ పొజిషన్ లో ఉంటే మీరు అని వచ్చింది, ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉంటే మిమ్మల్ని అని వచ్చింది. అది తేడా. అయితే ఇది కూడా కొద్దిగా మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను హోంవర్క్ ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే ఇవ్వండి. దీనికి రిలేటెడ్ ఒక 20 వద్దులేండి. మీరు ఎక్కువ తప్పులు చేయలేదు ఇక్కడ, కాబట్టి నేను ఒక 5 సెంటెన్సెస్ మాత్రమే అడుగుతాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతాయండి. రైట్ 5 సెంటెన్సెస్. 5 sentences using the pronoun. Okay, using the pronoun. Okay, you as subject and object. Okay, so ఒకటే కాంటెక్స్ట్ లో మీకు 2 వాక్యాలు ఉండాలి, ఒక కాంటెక్స్ట్ రిలేటెడ్. సో ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఇచ్చేసాను ఆల్రెడీ. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రొనౌన్స్ టేబుల్ లో చూసినట్లయితే యు అయిపోయింది, దే. సో ఇది కూడా చాలా ఈజీ, బట్ మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను, అది మీరు కరెక్ట్ గా చెప్తున్నారు అబ్జర్వ్ చేసి. హోంవర్క్ అవసరమైతే ఇస్తాను, లేకుంటే అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి కాన్సెప్ట్ మారింది కాబట్టి, ఒక సబ్జెక్ట్ మారింది కాబట్టి నేను స్టార్ పెడతాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ గా రాస్తాను, ఆబ్జెక్ట్ గా రాస్తాను. దే ఆర్ అవర్ relatives. They are our relatives. Okay, we invited them. Okay, సో ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ గా వాడబడింది, ఇక్కడ అదే దే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ గా వాడబడింది. అంటే ఇక్కడ చేసే వాళ్ళం మనం, ఫలితం వాళ్ళ మీద ఉంది కాబట్టి దెమ్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ రెండిటికి అర్థాలు చెప్పండి. వారు మా బంధువులు. సో సెకండ్ సెంటెన్స్ ఆబ్జెక్ట్ పొజిషన్ లో వస్తే ఎలా ఉంటుంది? వారిని మేము ఆహ్వానించాము. పర్ఫెక్ట్ అండి. సో వారిని మేము ఆహ్వానించాము. ఎస్. సో కొంచెం బెటర్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా, అంటే కొత్త వాక్యాలు చేయడంలో మీకు అలవాటు అవుతుందండి, కాబట్టి హోంవర్క్ ఇస్తాను. దీనికి లాస్ట్ కరెక్టేనా అండి సార్? ఏంటండి ఈ 2 కరెక్టేనా? కరెక్టే. వి ఇన్వైటెడ్ దెమ్. యా, వారిని మేము ఆహ్వానించాము. సో మేము అనేది ఇక్కడ ముందు రాసుకోవచ్చు. మేము కరెక్టే అండి.
మేము వారిని ఆహ్వానించాం. మీరు కరెక్ట్ గానే చెప్పారు. ఓకే సార్. సో మీరు అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు ఇంకా ఇంక్రీజ్ కావాలంటే మీరు కూడా కొన్ని సెంటెన్స్ రాయండి. అందులో అన్ని కరెక్టే ఉన్నాయనుకోండి, ఇంకా మీరు ఆ ఓకే. వాక్యాలను మీరు మీ కన్వర్జేషన్ మీరు ఎవరితో అయితే మాట్లాడుతుంటారో నిరభ్యంతరంగా మీరు కాన్ఫిడెంట్‌గా ఇంకా మీరు ఆలోచించరు. ఐ నో దిస్ ఈస్ కరెక్ట్ అనే కాన్ఫిడెన్స్‌తో మీరు మాట్లాడతారు. అలా. ఓకే. ఓకే. సరే అండి. ఈరోజు మనం సెషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.